హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు మనం మంచి ముగ్గు వేసుకుందామండి. ఈ ముగ్గొచ్చేసి 5 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకండి. ఈ ముగ్గు మన ఇంటి ముందు వేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా కళగా కూడా అనిపిస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ముగ్గు వేసుకుంటూ స్టోరీ కూడా చెప్పుకుందామండి. ఇక్కడ స్టోరీ వచ్చేసి ఒక నీతి కథ అండి. ఇక నీతి ఏందంటే మనం ఒకరికి సహాయం చేస్తాం కదండీ! కానీ మనము ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేయాలనేది మనం అసలు ఆలోచించకూడదండి. అది ఎలాగో చూద్దాము. రోజు గుడి దగ్గర ఒక బిచ్చగాడు అడుక్కునేవాడండి. ఒకతను రోజు అతనికి రూ. 2 వేసేవాడు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఒకరోజు అతను రూ. 1 మాత్రమే వేస్తున్నాడు. అప్పుడు బిచ్చగాడు అతన్ని అడుగుతున్నాడు, అయ్యా, రోజు రూ. 2 ఇచ్చేవారు కదా! ఇప్పుడేంటి రూ. 1 అని అడిగాడు. అప్పుడు అతను నవ్వుతూ, నాయనా, మా అబ్బాయికి ఈ ఏడాది పెళ్లి చేశా. ఖర్చులు కొంచెం ఎక్కువయ్యాయి. అందుకే రూ. 1 మాత్రమే ఇస్తున్నా అని అన్నాడు. అప్పుడు బిచ్చగాడు గట్టిగా, ఏంటి స్వామి, నా డబ్బుతో మీ కొడుక్కి పెళ్లి చేస్తారా అని పెద్దగా అరిచాడండి. చూసారా, 10 ఏళ్ళు చేసిన సాయం గుర్తులేదు, ఒక్కరోజు తగ్గిస్తే గుర్తుంటుంది. మనం ఎంత చేసినా అంతేనండి, లోకం ఇంకా ఏమి చెయ్యలేదనే అనుకుంటుంది. సాయం చెయ్యాలి, కానీ కృతజ్ఞతను మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సాయం చేయడం నీ ధర్మం, గుర్తుంచుకోవడం వాళ్ళ సంస్కారం అండి. నీవు ఇచ్చింది డబ్బు కాదు, అది నీ మంచితనం. అది తిరిగిపోయినా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అంతే కదండి. మనం ఎంత సాయం చేసినా మనం తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చేసింది ఏదో ఒక రూపంలో దేవుడు మనకి ఇస్తాడే కానీ మనల్ని ఏమీ ముంచడండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇలాంటి మంచి ముగ్గులు, మంచి స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్.